నమస్కారం. మే నెల 26వ తేదీ నాడు సింగరేణి బొగ్గుగని కార్మికుల సమావేశంలో సింగరేణి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, విపరీతమైనటువంటి అవినీతి, దాని విషయంలో సింగరేణి కార్మికుల్లో, సింగరేణి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహము, ఆవేదన, దాన్ని నేను వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ఇవాళ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి వివేక్, V6 ఛానల్ ఓనర్, వెలుగు న్యూస్ పేపర్ ఓనర్, వేల కోట్ల ఆస్తిపరుడైనటువంటి మంత్రి వివేక్, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సింగరేణిలో అవినీతి చర్చ జరగకుండా, సింగరేణిలోని అక్రమాలకు సంబంధించి చర్చ జరగకుండా, దాని నుంచి సింగరేణి కార్మికులు అదేవిధంగా ప్రజల దృష్టిని మరల్చడానికి నా మీద అక్రమ కేసు పెట్టి 30వ తేదీ నాడు నన్ను జైలుకు పంపించారు. ఇవాళకి సరిగ్గా 27 రోజులు చెంచల్గూడ జైల్లో నన్ను ఉంచడం జరిగింది. హైకోర్టు నాకు బెయిల్ మంజూరు చేస్తే ఇవాళ హైకోర్టు గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ మీద నేను బయటకు విడుదల కావడం జరిగింది. ముందుగా నాకు బెయిల్ రావడానికి ఎప్పటికప్పుడు మా అడ్వకేట్స్తోని, అదేవిధంగా జైల్లో నన్ను కలిసి పార్టీ మొత్తం నీ వెంటుంటుందని, అండగా ఉంటుందని చెప్పడానికి అందరు నాయకులను జైలుకి పంపించినటువంటి పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మా పార్టీ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న ఎప్పటికప్పుడు అడ్వకేట్లతోని బెయిల్ గురించి మాట్లాడుతూ, పార్టీ లీడర్లతో కూడా నా బాగోగులు తెలుసుకుంటూ సమన్వయం చేసినటువంటి హరీష్ అన్న కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న కేటీఆర్ గారు జైలుకు ములాఖాత్కు వచ్చి పార్టీ మొత్తం నీ వెంటుంటుందని ఇక్కడ నాకు భరోసానివ్వడమే కాకుండా బంజారా హిల్స్లో మా నివాసానికి వెళ్ళి నా కుటుంబ సభ్యులను కూడా కలిసి పార్టీ మొత్తం బాల్కసుమన్ వెంటుంటుంది, ఇలాంటి అక్రమ కేసులకు, అన్యాయానికి భయపడేది లేదు, పార్టీ మొత్తం బాల్కసుమన్ వెనకాల ఉంటుంది అని చెప్పి నా కుటుంబానికి నాకు భరోసానిచ్చిన మా అన్నగారు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మా అడ్వకేట్స్ హైకోర్టులో మోహన్ రావు గారు, విజయరమణారావు గారు, అదేవిధంగా లోయర్ కోర్టులో నాంపల్లిలో మా సోదరుడు జక్కుల లక్ష్మణ్ గారు, మా కిరణ్ అన్న, అదేవిధంగా లలితారెడ్డి గారు, ఇతర మా బీఆర్ఎస్ లీగల్ టీం అందరూ కూడా నాకు బెయిల్ రావడానికి కృషి చేసిన మా లీగల్ టీం సోదరులకు, సోదరిమణులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను జైల్లో 27 రోజులు ఉన్నప్పుడు నన్ను జైల్లో చూడడానికి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితక్క, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు, కాలేరు వెంకటేష్ గారు, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు, అదేవిధంగా పార్టీ నాయకులు జనరల్ సెక్రటరీ మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఉపాధ్యక్షుడు బాలు గారు, ఇతర మా విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, అదేవిధంగా చాలామంది ములాఖాతులో నన్ను కలవడానికి ప్రయత్నించి కలవలేకపోయినప్పటికీ నేను తొందరగా బయటకు రావాలని కోరుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా నాయకులు, కార్యకర్తలు, నా ప్రాణ సమానమైన మా చెన్నూరు పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకటే విషయం నేను ఇవాళ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నా. సింగరేణిలో గడిచిన 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనేక రకాలైనటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి జరుగుతూ ఉంది. 1600 కోట్ల విలువ చేసే దాదాపు 40 లక్షల టన్నులు సింగరేణిలో దాన్ని చూపిస్తలేరు. ఈ నెల 7వ తేదీ నాడు గోదావరి కనికి మా హరీష్ అన్న పోతే బొగ్గు నిల్వలు చూపించలేరు. 12వ తేదీ నాడు భూపాలపల్లికి మా హరీష్ అన్న పోతే బొగ్గు నిల్వలు చూపించలేరు. నిజంగానే 40 లక్షల టన్నుల బొగ్గు ఇవాళ బాయిల మీద ఉంటే, పిట్స్ మీద ఉంటే సింగరేణి యాజమాన్యం, సింగరేణి అధికారులు ఎందుకు ఆ బొగ్గు నిల్వల్ని చూపిస్తలేరో ఇవాళ సింగరేణి కార్మికులకు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా ప్రభుత్వ పెద్దల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. సింగరేణిలో గడిచిన 3 సంవత్సరాలుగా 15,000 కోట్ల విలువైనటువంటి కుంభకోణాలు జరిగినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారి, రేవంత్ రెడ్డి సూత్రధారిగా సోలార్ ప్లాంట్లలో కుంభకోణం,
థర్మల్ పవర్ ప్లాంట్లలో కుంభకోణం, ఓవర్ బర్డెన్ వర్క్స్లో కుంభకోణం, డీజిల్ వాడకంలో కుంభకోణం, వేలుడు పదార్థాల వాడకంలో కుంభకోణం, మొత్తంగా నైని బొగ్గు బ్లాకుల టెండర్లలోనైతే ముఖ్యమంత్రికి మంత్రులకు వాటాలు కుదరక ఆ ఒప్పందం రద్దు చేసుకునేదాకా పోయింది. ఆ రకంగా వాళ్ళ మొత్తం సింగరేణి కుంభకోణాల మయమైపోయింది. గతంలో మా హయాంలో కేసీఆర్ నాయకత్వంలో 16,500 మందికి మెడికల్ బోర్డు పెట్టి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. 3,600 మంది పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య పరిష్కరించినాం. అంటే దగ్గర 20,000 కుటుంబాలకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణిలో మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ 20,000 కుటుంబాలకు మేము ఇచ్చిన ఉద్యోగాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వీళ్ళు మెడికల్ బోర్డు పెట్టి కొత్తగా ఒక్క ఉద్యోగం ఇస్తలేరు. ఇవ్వకపోగా మేము ఇచ్చిన 20,000 ఉద్యోగాలకు సంబంధించి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా గతంలో మేము జీవో 76 కింద సింగరేణిలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా ఖాళీ జాగాల్లో ఇల్లు కట్టుకున్న సింగరేణి కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, ఆ ప్రాంత ప్రజలకు పట్టాలు ఇచ్చినాం. ఇవాళ 3 ఏళ్ల పాలనలో ఒక్కరికి కూడా పట్టా ఇవ్వలే. అదేవిధంగా గతంలో లాభాల్లో గణనీయంగా మేము వాటా ఇచ్చినాం కార్మికులకు. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, కొత్త మైన్స్ ఓపెన్ చేసినాం. అనేక రకాల కార్యక్రమాలు సింగరేణిలో కార్మికుల సంక్షేమం కోసం, సింగరేణి ప్రయోజనం కోసం మేము చేసినాం. పిల్లలో సింగరేణిని బంగారు గనిగా ఉన్నటువంటి సింగరేణిని కుంభకోణాల గనిగా మారుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి సింగరేణిని ప్రైవేటీకరించే దిశగా వాళ్ళ కుట్ర చేస్తూ ఉన్నది. ఈ కుట్రను సింగరేణి కార్మికులు, ఆ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రజానికం అంతా కూడా మనం గట్టిగా అడ్డుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ 9 జిల్లాల్లో తెలంగాణలో విస్తరించున్న సింగరేణి, 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించున్న సింగరేణి, 4 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో విస్తరించున్న సింగరేణిలో 46,000 కార్మిక కుటుంబాలు ఉన్నాయి, 26,000 కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలు ఉన్నాయి, ఇంకో 40,000-50,000 రిటైర్డ్ కార్మిక కుటుంబాలు ఉన్నాయి. అంటే దాదాపు 1,00,000 కుటుంబాలు డైరెక్ట్గా సింగరేణి సంస్థ మీద ఆధారపడి ఉన్నాయి. అవి కాకుండా ఇండైరెక్ట్గా ఇంకొక 10 లక్షల కుటుంబాలు బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా సింగరేణి సంస్థ మీద ఆధారపడి ఉన్నాయి. ఉత్తర తెలంగాణకు జీవనాడైనటువంటి సింగరేణిని నిర్వీర్యం చేయడం ద్వారా, ప్రైవేటీకరించడం ద్వారా ఇవల్ల ఆ ప్రాంతంలోని కార్మికులు, ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవల్ల రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే సింగరేణి సంస్థలో 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం? 49% వాటా సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఏం చేస్తలేదు. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగితే ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉరికొస్తారు. సింగరేణిలో ఇన్ని కుంభకోణాలు జరిగినా, సింగరేణిలో ఇంత అవినీతి జరిగినా, సింగరేణిలో ఇన్ని దుర్మార్గాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం ఉలుకుండదు, పలికుండదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తే ఆయన రేవంత్ రెడ్డికి లేఖ రాస్తాడు తప్ప సిబిఐ విచారణకు, విజిలెన్స్ కమిటీ విచారణకు ఆదేశం ఇయ్యాడు సింగరేణిలో. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంది? బడేబాయ్ నరేంద్ర మోడీ బీజేపీ, చోటేబాయ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్, వీళ్ళిద్దరు మిలాఖతై సింగరేణిని పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరికి మధ్యలో మిడిల్ బాయ్ కిషన్ రెడ్డి. ఇవాళ బడేబాయ్, మిడిల్ బాయ్, చోటేబాయ్ ముగ్గురు కలిసి సింగరేణిని నాశనం చేసి కుట్ర చేస్తూ ఉన్నారు. మంచిగుందని చెప్తున్న సింగరేణి అధికారులారా, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, అంత మంచిగానే ఉంటే, సింగరేణిలో స్కాములు జరగకపోతే, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాకపోతే, సింగరేణిలో మీరు పట్టాలు ఇచ్చే ఉంటే, మీరు ఉద్యోగాలు ఇచ్చే ఉంటే, వాళ్ళ చెంచల్ కూడా జైలు సాక్షిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. సింగరేణి పరిధిలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సత్తుపల్లి దాకా, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంతిని, భూపాలపల్లి, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి ఎమ్మెల్యేల చేత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి. అదేవిధంగా కొత్తగూడెం మీ మిత్రపక్షం సిపిఐ అంత మంచిగుంటే ఆయనతో కూడా రాజీనామా చేయించండి. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉప ఎన్నికలు తీసుకురండి. అప్పుడు ప్రజలు, సింగరేణి కార్మికులు అక్కడ ఏం జరుగుతుందో ఓట్ల ద్వారా చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెంచల్గూడ జైలు దగ్గర నుంచి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత దమ్ముంటే రాజీనామా పెట్టి ఎన్నికలు ఎదుర్కొందాం, ప్రజల్ని తేల్చనిద్దాం ఏం జరుగుతుందో.
ఒకవేళ అంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టుండి నీకు ఇష్టం లేకపోతే గనుల శాఖ మంత్రి అయిన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కదా ఆయన చెన్నూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకురండి. సింగరేణి కార్మికులు ఏం కోరుకుంటున్నారు, మీరు చెప్తున్నది నమ్ముతున్నారా, మీ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారా, దాన్ని బట్టి అర్థమవుతుందని చెప్పి ఇలా నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటే మాట రాష్ట్ర ప్రజల్ని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా, రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. కేవలం రేవంత్ రెడ్డి భజన బృందం, రేవంత్ రెడ్డి బంధువర్గం, రేవంత్ రెడ్డి మిత్ర బృందం తప్ప రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. ఫీజు రియంబర్స్మెంట్లు రాక విద్యార్థులు బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బాధపడుతున్నారు, 2500 తులం బంగారం రాక మహిళలు బాధపడుతున్నారు, 4000 పెన్షన్ రాక పెద్ద మనుషులు బాధపడుతున్నారు, రైతు బంధు రాక బట్లు కొనక మక్కలు కొనక యూరియా దొరకక రైతులు బాధపడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో కార్మికులు కానీ కర్షకులు కానీ మహిళలు కానీ యువత విద్యార్థులు ఏ వర్గం సంతోషంగా లేదు. కేవలం రేవంత్ రెడ్డి వర్గం మాత్రమే ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంది. ఉత్తర తెలంగాణలో సింగరేణిలో కుంభకోణాల నుంచి మొదలుకొని దక్షిణ తెలంగాణలో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం దాకా మొత్తం అవినీతి. ఖమ్మం జిల్లాలో బుగ్గపాడులో భూముల అమ్మకం నుంచి మొదలుకొని హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన పేరిట చేసే దోపిడీ వరకు, హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ పేరిట హిల్ట్ పాలసీ పేరిట ఇక్కడి నుంచి మొదలుకున్న అవినీతి, మేడిగడ్డలో అన్నారంలో సీతమ్మ సాగర్లో ఇసుక అక్రమ తవ్వకాల దందా దాకా రాష్ట్రం మొత్తం అవినీతిమయమైపోయింది, కుంభకోణాలమయమైపోయింది. ధనార్జన ధ్యేయంగా ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పనిచేస్తూ ఉన్నారు తప్ప ప్రజల కోసం పనిచేస్తలేరు, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తలేరు. తెలంగాణ నీళ్లను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి పచ్చి తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నది. కాబట్టి మరో ఉద్యమం, మరో పోరాటం ఈ తెలంగాణను కాపాడుకోవడానికి సింగరేణి కార్మికుల నుంచి మొదలుకొని ఆర్టీసీ కార్మికుల దాకా, విద్యార్థుల నుంచి మొదలుకొని నిరుద్యోగుల దాకా, రైతుల నుంచి మొదలుకొని మహిళల దాకా ప్రతి ఒక్క వర్గం పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి కేసులు, అరెస్టులు, జైళ్ళు బీఆర్ఎస్ పార్టీకి మాకు కొత్త కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నా మీద 226 కేసులు పెట్టిరు, ఎన్నోసార్లు జైళ్ళలో పెట్టిరు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ డెఫినెట్గా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఇవాళ హైకోర్టు కానీ నాంపల్లి లోయర్ కోర్టు కానీ వీళ్ళు పెట్టినటువంటి అక్రమ సెక్షన్లన్నింటినీ కూడా తొలగించి మనకు బెయిల్ మంజూరు చేసిందంటేనే డెఫినెట్గా న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం డెఫినెట్గా ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలన్నారు. 8 సోమవారాలు హాజరవుతాం, విచారణకు కూడా సహకరిస్తాం. అంతేకాకుండా చట్టాన్ని, రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని గౌరవించేటటువంటి వ్యక్తిగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా పనిచేసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వరకు, మీరిచ్చిన 420 హామీలు అమలు చేసే వరకు, మీరు చెప్పిన 13 డిక్లరేషన్లు అమలు చేసేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మడమ తిప్పకుండా పోరాటం చేస్తాం. ఆ క్రమంలో వచ్చే 2.5 సంవత్సరాల్లో మా కార్యకర్తలు, నాయకులు, మా అందరి మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా డెఫినెట్గా తెలంగాణ ప్రజల గొంతుకగా నిలబడతాం, తట్టుకుంటాం, పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా ఆ జైలు నుంచి నేను బయటకు రావడానికి సహకరించినటువంటి పార్టీ అగ్రనాయకత్వం కానీ, మా లీగల్ టీం కానీ, నేను తొందరగా బయటకు రావాలని కోరుకున్నటువంటి మా చెన్నూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా విద్యార్థి విభాగం, యూత్ విభాగం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో సపోర్ట్గా పనిచేసినటువంటి సోషల్ మీడియా వారియర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ